అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజుని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి కడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్, క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి తొడత కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రానికి చదువు. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యో ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తులో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే, అది వినాయకం. ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు. ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి? అయ్యగారు 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 ఏమండే? ఇది ఇక్కడ ఉన్నాడు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళైంది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెసలో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. ఎరా సన్నో, ఇక నేను చదవండి డాడీ. ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను.
ఏంట్రా బాబు ఆంటీ తెగ నవ్వేస్తుంది. డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాంటారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు, పడుకుంటారు. బాలు బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? అదుగా ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా. ఏంటంటారు బాబు, ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా, నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా, అదే నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా, లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? వస్తుంది వస్తుంది. ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా బాబు. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పారేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ వేదవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సగంలో ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ సరిగానే బాబాయ్. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో, అంత పబ్లిక్ గానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకోనే. మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా. ఓహో, అయితే ఓ పని చేయి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపలికి అంచి.
ఏంటమ్మా ఏమైంది కర్మ అటెండి చూడు అయ్యో అయ్యో ఏమిటి శోభ ఏమైంది నేను సరిగ్గా చూడలేదు నువ్వు వెళ్ళి చూడు చూడు అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరు కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. అది మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్ అమ్మే ఏదో ఆడమలైనా సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది, నాన్ బతికిపోయినాను. రాజహంసే ఎంతనే నోకండి. నీకు రోజు చన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. అమ్మా రోజా రోజా అదేంటే నీకేమన్నా ఈ కారం ఎక్కిందా? ఎందుకట్ట కోతలేస్తున్నా? నాకేమన్నా తెలిసేడుతుందా? కొనుకు పడితే చాలు కళ్ళ ముందు పొగ మంచు కమ్మేస్తుంది. అందులోంచి ఒక మగ పురుషుడు అంటూ కూతెడుతున్నాడు. దానికి రిప్లైగా నేను అంటూ కూతెడుతున్నాను. అది కదా అంటే నీ ఈడు కోతకొచ్చిందన్నమాట. అంటే పెళ్లికి ముందు నువ్వు అలాగే కోతెట్టేదాను అనమాట. కోతెట్టే టైం నాకెక్కడిచ్చారు మా వాళ్ళు? కోత పెట్టకుండానే మీ తాతకిచ్చి కట్ట పెట్టారు. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్యాసింజర్లు వచ్చే టైం అయింది. అడుగో అడుగో ప్యాసింజర్. పద పద పద. చమక్కు చమ. బంగారు చెప్తాను. నీ దగ్గర ఉన్నదేదో మర్యాదగా బయటికి తీ. కుదురుతుంది ఇప్పుడు. ఏమే కన్నంబ, చిత్తూరు నాగయ్య కాలం నాటి ఓల్డ్ రౌడీస్ తీసుకొచ్చావు. కుర్ర రౌడీలు అయితే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా రో మూతులు మూగుడైపోతాయి. అయ్యో పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. అమ్మమ్మ కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలాడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలాడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. అమ్మా నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు? ఆవిడ సిగ్గుపడుతోంది. చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఇదేంటే నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు. పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని.
నానా ఎవరొచ్చారో చూడు. ఏం రోయ్ గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోకేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తానుండండి, చూస్తుండ అల్లుడు. ఒరేయ్, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటు నాదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు కడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాతి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. అయ్యి బాబు వచ్చేస్తా. అల్లుడు నేనెక్కడ? అక్కడున్నారా? ఇదే ఛాన్స్. అన్నయ్య గారు, దుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నానులేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పోలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయ నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో. ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలో ప్లీజ్